ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే రాజ్ రాకతో అపర్ణ మనసు నిండిపోతుంది. తన మనసు రాజుని చూసినప్పటి నుంచి ఒకటే ఆనందంతో ఇక తల్లడిల్లిపోయిన కన్న తల్లికి చాలా చాలా కుదిరిపడుతుంది గుండె కూడా. ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా అన్నదాన కార్యక్రమాలైతే మొదలు పెడతారు. అప్పుడు అపర్ణ కూడా అన్నదానంలో కూర్చుని ఉంటుంది. అటువైపుగా రాజుని చూసి ఇక అటువైపే చూస్తూ ఉంటే అమ్మా అని చెప్పి మళ్ళా పిలుస్తాడు. ఆ మాటతో ఒక్కసారిగా అపర్ణ బాబు అని చెప్పి అనగానే, అమ్మా మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో నా తల్లిలాగా అనిపిస్తున్నారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను కాబట్టి మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నాను అనగానే ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటమ్మా ఏమైంది అని చెప్పి రాజ్ అడగగానే, అదేమీ లేదు, నిన్ను చూస్తుంటే కూడా నా కన్న కొడుకులాగే అనిపిస్తున్నావు బాబు అని చెప్పి అనగానే, అవునా మీ అబ్బాయి లేడా అమ్మా, గుడికి రాలేదా అనగానే, వాడు ఉన్నాడు కానీ వాడు నన్ను ఇప్పుడు అని చెప్పి ఒక్కసారిగా ఆపేస్తుంది. ఇక కావ్య వచ్చి అది అని చెప్పి అనే లోపలే ఇక అపర్ణ, ఉన్నాడు బాబు కానీ వాడు ఇక్కడ లేడు, వేరే ఊరిలో ఉన్నాడు, వాడి కోసమే ఎదురు చూస్తున్నాను, వాడు ఎప్పుడెప్పుడు నా దగ్గరికి వస్తాడా అని చెప్పి రాజ్ కళ్ళల్లో అలానే చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ. మీ అబ్బాయి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేస్తాడు, మీరేమీ దిగులు పడకండమ్మా, వచ్చి కూర్చోండి అని చెప్పి ఇక ఆకు వేసి అన్నీ కూడా వడ్డిస్తాడు. ఒక్కసారిగా అపర్ణ కళ్ళు వెంట ఆనంద బాష్పాలు. ఇక వెంటనే కూడా భోజనం చేస్తూ అందరూ కూడా ఇక తింటూ ఉంటారు. రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు. కళావతి గారు అని చెప్పి పిలవగానే, ఏంటండి ఏమైంది అనగానే, ఒకసారి ఆవిడని చూసారా అని చెప్పి చూపిస్తాడు అపర్ణని. చూశానండి అని చెప్పి కావ్య టెన్షన్గా చెప్పండి అని అడుగుతుంది. ఆ మాటకి వెంటనే, ఆవిడని చూస్తుంటే నాకెందుకో కానీ చిన్నప్పుడు మా అమ్మలాగా అనిపిస్తుంది, అమ్మంటూ ఉంటే అచ్చం ఆవిడలాగే ఉంటుందేమోనని నా మనసు చెప్తుంది, కానీ మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అని చెప్పి రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే మనసులో, ఆ యామిని మిమ్మల్ని మాయ చేసిందండి, మిమ్మల్ని కన్న తల్లి ఈ గుళ్ళో మీ కళ్ళ ముందే ఉంది, మీరేమీ దిగులు చెందొద్దు, ఖచ్చితంగా మీకు గతం గుర్తుకు వచ్చి ఏ నోటితో అయితే మీరు అమ్మ అని పిలిచారో అదే నోటితో ఇక మీరు ఇక ఆ అమ్మని పట్టుకొని ఇక ఇంటికే వస్తారు అని చెప్పి కావ్య అయితే ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే అపర్ణ అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఈ లోపల ఇక్కడ వచ్చేస్తే ఇక యామిని మాత్రం GPS చూస్తూ, ఏంటి నాకేమో రామాలయం అని చెప్పాడు, ఇక శివాలయం అని చెప్పాడు, ఇక్కడ చూస్తే వేరే గుడిలో GPS కనిపిస్తుంది, ఇక ఆలస్యం చేయకూడదు, రాజ్ ఎవరినో కలవడానికి వెళ్ళాడు, అదెవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే యామిని బయలుదేరుతుంది. యామిని బయలుదేరి ఇక వెళ్తూ ఉండగా ఇక అన్నదాన కార్యక్రమాలు అయితే పూర్తవుతాయి. ఇక కావ్య అలాగే రాజ్ కూడా భోజనం అయితే చేస్తారు. ఇక కావ్య మనసుని అర్థం చేసుకుంటాడు రాజ్. అయితే చాలా మంచి అమ్మాయి కళావతి గారు, ఎప్పుడు కూడా చాలా మంచిగా మాట్లాడతారు, కళావతి గారిని చూసిన ప్రతిసారి కూడా ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ నాలో నిండుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే రాజ్ కావ్య వంక చూస్తున్నట్టు అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. నా కొడుకు ఈరోజు నా కళ్ళ ముందే నా ఎదురుగా స్వయంగా నాకే అన్నం పెట్టాడు, దేవుడా ఈరోజు ఈ తృప్తి చాలు నాకు, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, అంతకు మించి నాకేం కావాలి అని చెప్పి అపర్ణ అయితే ఇక మనసులో మురిసిపోతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే అపర్ణనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా కావ్య, ఏమండి టైం అవుతుంది, ఇక మనం బయలుదేరితే బాగుంటుంది కదా అని చెప్పి కావ్య అంటూ ఉంటే, లేదండి ఒక విషయం మీతో చెప్పాలి, ఒకసారి ఆవిడ్ని చూడండి అని చెప్పి అంటాడు. ఏమైంది, మొత్తానికి ఈయన అత్తయ్యని చూసి గుర్తుపట్టారా అని చెప్పి అలానే చూస్తూ ఉంటే, వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఊర్లో ఉన్నాడంట, తను బర్త్డే ఈరోజు ఆ అమ్మగారిది పుట్టినరోజంట, కానీ పాపం కదా, నాకెందుకో ఆవిడ్ని చూస్తుంటే నాకు అమ్మలాగే అనిపిస్తుంది, అందుకే
ఆవిడ పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేద్దామా కళావతి గారు అని చెప్పి అడగగానే ఒక్కసారిగా కొండంత సంబరంలాగా అనిపిస్తుంది కావ్యకి. అయ్యో చేద్దామండి, ఖచ్చితంగా చేద్దాం అనగానే నేను కేక్ని ఆర్డర్ పెడతాను, ఈ గుడికే అడ్రస్ పెడతాను, కేక్ కట్ చేపిద్దాము, ఆమె కాళ్ళల్లో ఆనందాన్ని చూడాలనిపిస్తుంది అనగానే కావ్య అయితే చాలా సంతోషపడుతుంది. ఇక వెంటనే కూడా సరేనండి అని చెప్పి ఇక రాజు అయితే ఫోన్ మాట్లాడడానికి ఆర్డర్ చెప్పడానికి బయటకు వస్తాడు. ఇక అపర్ణ దగ్గరికి వచ్చి అత్తయ్య అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంటుంది. కావ్య కావ్య నిన్ను ఏమని పొగడాలి, నీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను. కావ్య ఏదో పొరపడుతుంది, వాడి మీద ఉన్న ప్రేమకి వాడు బ్రతికే ఉన్నాడని అపోహలో ఉందని నాకెందుకో అనిపించేది. కానీ ఈరోజు నా కొడుకుకి నా కళ్ళ ముందు నుంచో పెట్టావు, వాడు ప్రాణాలతో ఉన్నాడని నాకు మరొక ప్రాణం పోసినంత పని చేసావమ్మా కావ్య అని చెప్పి కళ్ళు వెంట ఇక నీళ్ళు వస్తూ ఉంటే అత్తయ్య ఎందుకు అత్తయ్య ఏడుస్తున్నారు, మీ అబ్బాయి మీకు కనపడ్డాడు కదా చాలు కదా అనగానే ఇవి ఆనంద బాష్పాలు కావయ్యా, నాకు వాడిని చూస్తున్నంతసేపు కూడా వాడు నన్ను నా కళ్ళల్లో అమ్మ అన్న మాట పదే పదే వినిపిస్తుంది. నేను వాడిని పుట్టినప్పుడు వాడిని ఎత్తుకొని వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను, అదే నాకు మళ్ళా ఈరోజు మళ్ళా వాడు నా చేతుల్లో పుట్టినట్టు అనిపించింది కావ్య అని చెప్పి చాలా బాధపడుతూ ఒకవైపు ఆనందపడుతూ కావ్య రెండు చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య మీకు ఇంకొక సర్ప్రైజ్, మీ బర్త్డే మీ అబ్బాయి చేతుల మీదుగా జరుగుతుంది. ఇక మీరు కేక్ కట్ చేయాలి, పదండి పదండి అనగానే ఏంటి కావ్య నువ్వు చెప్పేది అనగానే చెప్పేది ఏంటత్తయ్య, చూడండి మీ అబ్బాయి మీకు సర్ప్రైజ్ చేస్తాడు అని చెప్పి ఇక గుడిలోనే ఒక టేబుల్ని తెప్పించి ఇక రెడీగా చేసి పెడుతుంది. కావ్య ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటే ఇంతలోనే రాజ్ అయితే వస్తాడు. ఇక కేక్ని తీసుకొచ్చి అమ్మా అని చెప్పి కేక్ పెట్టి చేతికి నైఫ్ ఇచ్చి అమ్మా కేక్ కట్ చేయండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కావ్య అయితే కళ్ళతో అత్తయ్య కట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక కేక్ అయితే కట్ చేస్తుంది. అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు ఎప్పుడు బాగుండాలి అని చెప్పి రాజ్ అనేసరికి ఇక అపర్ణకైతే మనసు నిండిపోతుంది. కేక్ కట్ చేసి ఇక ఫస్ట్ ముక్క అయితే తీసుకొచ్చి రాజ్ నోట్లో పెడుతుంది. ఇంకంతే, ఇక అప్పుడే కారు దిగి ఈ గుడికే వచ్చినట్టున్నాడు, ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తూ దూరంగా అపర్ణ రాజ్ కావ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. బావా నువ్వు ఇంట్లో గుడి అని చెప్పి గుడి మార్చేసి ఇక్కడ మీ అమ్మకి బర్త్డే చేస్తున్నావా, కొంప తీసి రాజ్కి గతం గుర్తుకు వచ్చిందా అని చెప్పి ఇక అక్కడి నుంచి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే కళావతి గారు ఇక నాకు చాలా సంతోషంగా ఉందండి, స్వయంగా మా అమ్మగారి బర్త్డే చేసినంత ఫీలింగ్ కలిగింది అని చెప్పి అంటూ ఉంటే ఓహో అంటే నీకు ఇంకా ఇక జ్ఞాపకం రాలేదన్నమాట, చెప్తాను ఏ విధంగా ఇక మీ ఆనందాన్ని ఇక నీళ్ళు చల్లుతానో చూడు. కళావతి నువ్వు అనుకున్నంత అమాయకురాలవైతే కాదు, ఖచ్చితంగా నా రాజ్ని నా నుంచి దూరం చేయడానికే నువ్వు సిద్ధపడ్డావని నాకు అర్థమవుతుంది. మెల్లమెల్లగా ఇంట్లో ఉన్న ఫ్యామిలీని ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇక నా రాజ్కి పరిచయం చేస్తావా, చెప్తాను నేను ఈరోజు నీ మనసుని ఎంత బాధ పెడతానో చూడు అని చెప్పి ఇక లోపలికి వస్తుంది. యామిని ఇక ప్రదర్శనలు చేసుకుంటూ వచ్చి ఇక ఒక్కసారిగా రాజుని చూస్తుంది. అయ్యో బావా ఎక్కడున్నావా అనగానే రాజ్ స్టన్ అయిపోతాడు. యామిని వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటే ఇక అపర్ణ కూడా ఎవరి అమ్మాయి అని చెప్పి చూస్తూ ఉంటే అత్తయ్య నేను చెప్పాను కదా ఈ అమ్మాయి పేరే యామిని, ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నారు మీ అబ్బాయి అనగానే కోపంతో అపర్ణ యామిని వంక చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇక రాజ్ చూపుల్ని అపర్ణ చూపుల్ని కావ్య చూపుల్ని పసిగట్టి ఏంటి బావా ఇక్కడున్నావేంటి అనగానే అది సరే నువ్వేంటి ఇక్కడ అని చెప్పి రాజ్ అడుగుతాడు. అదేంటి బావా నేను ఇక్కడ ఉండడం ఏంటి, ఈరోజు నువ్వు గుడికి బయలుదేరని చెప్పి గుడికి వెళ్ళావు, తీరా చూస్తే ఈ గుడిలో ప్రత్యక్షమయ్యావేంటి అనగానే నేను అక్కడికి వెళ్ళాను, తర్వాత ఈ గుడికి వచ్చాను, అయినా యామిని నువ్వేంటి ఈ గుళ్ళో అని చెప్పి రాజు అడుగుతాడు. అయ్యో బావా ఈ గుడికి నువ్వు ఉన్నావని నేను రాలేదు బావా, ఈ గుడిలో
నాకు కొంచెం పని పడి వచ్చాను అని చెప్పి అంటుంది. ఇక వెంటనే అపర్ణ అలానే చూస్తూ ఉంటుంది యామిని వంక. ఎవరు మీరు? హో, కళావతి గారు, బాగున్నారా? మీరు అలాగే ఈవిడ ఇక్కడేం చేస్తున్నారు? బావా, ఏంటి బావా ఇదంతా అనగానే, యామిని, ఈరోజు ఆవిడది పుట్టినరోజు, నాకు అమ్మలాగా అనిపిస్తున్నారని నేను నా మనసు నిండా కూడా అమ్మలాగా అనుకొని పుట్టినరోజు చేశాను. ఇదిగో కేక్ పెట్టు అని చెప్పి అనగానే, కేకా? పెడతాను బావా, పెడతాను అని చెప్పి, అవును ఇక కళావతి గారు మీరు బాగున్నారా అని చెప్పి అనగానే, బాగున్నాను అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే, బావా, నేను ఈ గుడికి ఎందుకు వచ్చానో మీకు చెప్పాలి కదా. ఈరోజు ఒక సర్ప్రైజ్ బావా నీకు. ఎంత సర్ప్రైజ్ అంటే నువ్వు ఒక్కసారిగా ఎగిరి గంతేస్తావు బావా అనగానే, ఏంటి, ఏం సర్ప్రైజ్ అనగానే, మన పెళ్లి ముహూర్తాలు ఈరోజు పెట్టబోతున్నాం. ఈరోజు ఈ గుడిలో పంతులు గారు గురించే వచ్చాను. ఇక్కడ పంతులు గారు ముహూర్తం చాలా కరెక్ట్గా పెడతారని, చాలా మంచి జరుగుతుందని మమ్మీ వాళ్ళు చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ నువ్వే ఉన్నావు బావా అని చెప్పి అనగానే అపర్ణ షాక్ అయిపోతుంది. ఇక అపర్ణ అలానే స్టన్ అయిపోతూ ఉంటే, ఈరోజు మీ పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే ఆంటీ అని చెప్పి ఇక కేక్ని అయితే చేతిలో పెడుతుంది. ఇక అపర్ణ అయితే కేక్ని తీసి కింద పెట్టేసి, పెళ్ళా? ఎవరికి బాబు అని చెప్పి అడుగుతుంది అపర్ణ. అది అది అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, అదేంటి బావా అలా బెనుకుతున్నావేంటి? ఇంకెవరికి? నాకు నా చిన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడి ఇక పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన నా బావ రామ్కి నాకు. ఏంటి కళావతి గారు అలా చూస్తున్నారు? ఆయనకి నాకు పేరు ఎలా ఉంటుంది? మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా అని చెప్పి ఇద్దరిని కూడా చాలా బాధ పెడుతూ ఉంటుంది యామిని. ఇక రాజు ఒక్కసారిగా, యామిని నేను తర్వాత మళ్ళా మాట్లాడతాను, ఇప్పుడైతే కొంచెం సేపు ఆగు అనగానే, బావా, ఏంటి బావా ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే కనీసం నువ్వు ఒక్క మాట కూడా అనకపోతే ఎలాగా? పద బావా, మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పంతులు గారితో ముహూర్తం పెట్టించాలంట. ఇక నాకైతే చాలా పనులున్నాయి బావా. నువ్వంటే ఏముంది, ఏదో ఒక గుడికి వెళ్తూ ఉంటావు. నువ్వైతే మాత్రం ఒక్క పని కూడా సహాయం కూడా చేయట్లేదు. పదబావా అని చెప్పి ఇక రాజ్ చేతులు పట్టుకొని ఇక కావ్య ముందు, అపర్ణ ముందు, రాజ్ తనవాడని, తనని రాజ్ని ఎవరు విడదీయలేరని అన్నట్టుగా ఇక వాళ్ళిద్దరికీ తెలియజేస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఏమీ మాట్లాడలేదు. ఇక రాజుని పట్టుకొని పద అని చెప్పి లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే, కళావతి గారు నేను ఖచ్చితంగా మళ్ళీ కలుస్తానండి, సరేనండి అని చెప్పి రాజు అయితే ఇక పాపం అమాయకంగా వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అపర్ణ, కావ్య, ఏంటి కావ్య ఇదంతా? వాడికి గతం గుర్తులేదు. గతం గుర్తు లేకపోయేసరికి నేనెవరో నువ్వెవరో వాడికి తెలియదు. ఇప్పుడు ఆ రాజ్ పక్కన ఉన్న అమ్మాయే ఇక వాడి ఇంట్లో అమ్మాయి అని అనుకుంటున్నాడు. ఏంటిదంతా? చూడటానికి నా కొడుకు బ్రతికే ఉన్నాడని ఆనందపడే లోపలే వాడు మన నుంచి దూరం అయిపోతున్నాడని ఇక ఇప్పుడే తెలిసింది. ఏంటి కావ్య ఇదంతా? వాడి జీవితంలో పెళ్ళయింది. ఇక అమ్మను ఉన్నాను, తండ్రి ఉన్నాడు, పెద్ద కుటుంబమే ఉంది. కానీ వాడు అనాథలాగా హాల్ ఇంట్లో ఉండడం ఏంటి? దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకెందుకో భయం వేస్తుంది కావ్య అని చెప్పి అపర్ణ అయితే బాధపడుతుంటుంది. అయ్యో అత్తయ్య, మీరేమీ టెన్షన్ పడద్దు. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అత్తయ్య. ఆ యామిని సామాన్యురాలు కాదు. మీ అబ్బాయిని తను ఏదో రకంగా తన సొంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ మీ అబ్బాయి గతం మర్చిపోయాడే గాని మనసులో నన్ను ఆయన ఎవరో తెలిసిన మనిషే తన దగ్గర ఉన్న ఫీలింగ్లో ఉన్నారు. ఆయన నన్ను పదే అడుగుతున్నారు, మీరు నా గతంలో మీరు నాకు దగ్గరలో ఉన్నారా అని చెప్పి నన్ను ఇప్పటికీ చాలాసార్లు అడిగారు. అదే ఆశతో బ్రతుకుతున్నాను అత్తయ్య. ఆయన మనసులో నేను ఖచ్చితంగా ఉన్నాను. ఆయన పెళ్లి చేసుకోరు అత్తయ్య అనగానే, ఒసే పిచ్చిదానా, అంత కరెక్ట్గా ముహూర్తాలని చెప్పి అది రాజుని లాక్కుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా ఏం మాట్లాడుతున్నావు? నాకెందుకో భయంగా ఉందే. నా కొడుకు నువ్వు ఇద్దరు నా కళ్ళ ముందు ఇక పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. దయచేసి ఈ పరిష్కార మార్గం ఏంటో చూపించవే కావ్య. చెప్పు కావ్య. వాడు ఇంటికి రావాలి, వాడు ఆరోగ్యంగా ఇంటికి రావాలి.
అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అత్తయ్య, వీటన్నిటికీ దేవుడు ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాడు. మీ అబ్బాయి లేడని ఇక అందరూ ఉండగా ఆయన ప్రాణాలతోనే బ్రతికే ఉన్నారని ఆ దేవుడు నా కళ్ళ ముందు చూపించాడు. ఈరోజు మీకు చూపించాడు. రేపు పొద్దున్న ఖచ్చితంగా అతని గతాన్ని గుర్తు చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు అత్తయ్య. మీరేమీ కూడా బాధపడకండి. త్వరలోనే మీరన్నట్టు నేను మీ అబ్బాయి పిల్ల పాపలతో సంతోషంగానే ఉంటాము అనగానే ఇక ఒక్కసారిగా అపర్ణ చిన్న పిల్లలాగా కళ్ళ నిండా కూడా కన్నీళ్ళతో ఎంత బాగుందే, ఎంత బాగుంది, నువ్వు నా కొడుకు మా ఇంట్లో మనందరం కలిసి ఒకేసారి అందరం కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్టు ఊహించుకుంటుంటే ఎంత బాగుంది. నా కొడుకు నువ్వు ఇద్దరూ కలిసి ఉండాలి కావ్య. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు మళ్ళా మన ఇంటికి రావాలి అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇక సంబరపడిపోతుంది. ఇక ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ చూస్తే యామిని, బావా ఏంటి బావా, నువ్వు ఈ మధ్య నా దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏమైంది బావా అని చెప్పి అడుగుతూ ఉంటే, చూడు యామిని, ఏమీ అవ్వలేదు, కానీ నాకైతే ఒక విషయం అర్థమవుతుంది అనగానే ఏంటి బావా అది అని చెప్పి అడుగుతుంది. నాకు నీ ప్రవర్తన విధానం చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది యామిని. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నన్ను ఫ్రీగానే వదిలేస్తున్నావు, కానీ ఇంతలోనే నా వెనకాలే ఉంటున్నావు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఇక ఏమీ మాట్లాడకుండా ఇక సైలెంట్ అయిపోతాడు రాజ్. ఇక ఇంతలోనే నేను కార్ పార్కింగ్ చేసుకొని వస్తాను అని చెప్పి రాజ్ దిగుతూ ఉండగానే యామిని లోపలికి వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళగానే రాజ్ అయితే కార్ పార్కింగ్ చేసి ఒక 10 మినిట్స్ ఆగినాక లోపలికి వెళ్తాడు. ఇంతలోనే పంతులు గారైతే ఇక వచ్చి ముహూర్తాలైతే రాజ్కి అలాగే యామినికి పెళ్లి జరిపించే ముహూర్తాలు పెడతారు. ఇక రాజ్ అయితే ఒక్కసారిగా ఇక మనసు నిండా కూడా నాకు కళావతి జ్ఞాపకాలే ఉన్నాయి. కళావతిని చూసిదే నాకు సొంత మనిషిలాగా అనిపిస్తుంది. తనని వదిలి రాలేకపోతున్నాను. అలా అని చెప్పి తనని చూడకుండా ఉండలేకపోతున్నాను. కళావతి గారే కాదు, ఈరోజు గుడిలో కలిసిన ఆ అమ్మని కూడా పదే పదే నాకు జ్ఞాపకం తెప్పిస్తున్నావు. భగవంతుడా, ఇది చాలా నరకంగా ఉంది. గతాన్ని మరిపించావు, గతాన్ని గుర్తు చేయుతావుడా అని చెప్పి రాజ్ చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన అపర్ణ ఇంట్లో అందరి దగ్గర చాలా సంతోషంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందిరాదేవి, అపర్ణ ఏంటి అపర్ణ ఇంత ఆనందంగా ఉన్నావనగానే, అత్తయ్య నా ఆనందానికి ఏం చెప్పమంటారు, నేను స్వయంగా నా కొడుకుని చూశాను అని చెప్పి మనసులో అనుకొని చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇక సుభాష్ అయితే అపర్ణ చాలా రోజుల తర్వాత ఇంత నిండుగా ఇంత మనస్ఫూర్తిగా నవ్వుతూ కనపడింది అపర్ణ అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక కావ్యం చూసి ఇందిరాదేవి, కావ్య మీ అత్తయ్య మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులు అయిపోయిందో, ఈరోజు ఆ రకంగా అపర్ణని చూసి నా కడుపు నిండిపోయింది అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా అపర్ణలో ఉన్న నవ్వు మొహాన్ని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటే ఒక్క రుద్రాణి మాత్రం చాలా సీరియస్గా, ఏంటి ఈ అపర్ణ వదిన ఈ కావ్య వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఇంట్లో కొడుకు లేడని ఇక పుట్టెడు దుఃఖంతో గుడిలోని ఇక రూములోనే ఉండిపోయిన మా వదిన ఈరోజు చెంగుమంటూ లేడి పిల్లలాగా మారిపోయింది. ఈ కావ్య ఇక రాజ్ కనబడకపోయేసరికి పూర్తిగా పిచ్చిదైపోతుందేమో అనుకుంటే హ్యాపీగా ఇక ఇంట్లోనూ ఇటు ఆఫీస్లోనూ చక్రం తిప్పేస్తుంది. వీళ్ళిద్దరికీ పుల్ స్టాప్ పడాలంటే ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఇక ఎదురు చూస్తూ ఉంటే ఇంతలోనే రాహుల్ పరుగున వస్తాడు. మమ్మీ ఒకసారి రా అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఏంట్రా రాహుల్, ఏమైంది, నువ్వు మొత్తానికి ఏదైనా చూసావా అనగానే, మమ్మీ రాజు బ్రతికే ఉన్నాడు మమ్మీ అనగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది రుద్రానికి. రే ఏంట్రా ఏం చెప్తున్నావు అనగానే, అయ్యో మమ్మీ రాజు బ్రతికే ఉన్నాడు, కానీ రాజ్కి గతం ఏమీ గుర్తులేదు. రాజ్ ఇక కావ్యని అలాగే అపర్ణ అత్తయ్యని ఇద్దరిని మీట్ అయ్యాడు. నేను నా కళ్ళారా చూశాను మమ్మీ, నువ్వు నమ్మకపోతే ఒకసారి చూడు అని చెప్పి ఇక రాజ్ అపర్ణ కావ్య కేక్ తినిపిస్తున్నట్టు ఫోటోని తీసి చూపిస్తాడు. అంతే, ఫోటోని చూసి ఇక రుద్రానికైతే ఫీజులు ఎగిరిపోతాయి. ఏంట్రా ఏంటిదంతా,
వాడు చచ్చిపోయాడు కదా, హ్యాపీగా వాడి స్థానంలో నిన్ను కూర్చోబెడదాము, ఈ ఆస్తి అంతటికి వారసుని చేద్దాం అనుకుంటే వాడు మళ్ళా ఎలాగ బ్రతికాడురా అనగానే, ఏంటో మమ్మీ వాడు బ్రతికాడు కానీ ఈ ఇంటికి రావట్లేదు అంటే వాడి గతాన్ని మర్చిపోయాడు. వీళ్ళు కూడా గతం గుర్తు చేయలేరు మమ్మీ, ఎందుకంటే రాజ్కి గతం గుర్తు చేస్తే ప్రాణాలకే ముప్పంట. అదంతా నేను విన్నాను మమ్మీ, కానీ మనకు ఉన్నది ఒకటే దారి మమ్మీ. రాజ్కి ఈరోజు ఇక తనతో పాటు ఒక అమ్మాయి ఉంది, తనతో పాటు ఉన్న అమ్మాయికి రాజ్కి మ్యారేజ్ అంట. ఈ విషయంలో నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది అనగానే, అవునా, అయితే నేను ఆ అమ్మాయిని కలవాలి, పదరా రాహుల్ అని చెప్పి ఇద్దరు కూడా ఇక యామిని దగ్గరకైతే బయలుదేరుతారు. యామిని ఉన్న అడ్రస్ దగ్గరికి రాహుల్ వెళ్ళగానే ఇక రాజ్ అయితే లోపల చాలా బాధపడుతూ, అసలు ఈ జీవితంలో ఏంటిదంతా, ఎన్నిసార్లు నాకు ఏం జరుగుతుంది, ఆ యాక్సిడెంట్లో నేను మర్చిపోయిన గతం ఏంటి, నా తల్లిదండ్రులు చనిపోయారని నాకు ఎవరూ లేరని చెప్పిన యామిని మాట కరెక్టేనా, అసలు నిజానికి నాకు ఆ కళావతి గారికి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే రుద్రాణి బయటికి వచ్చి యామినిని కలుస్తుంది. యామినిని చూసి, చూడు యామిని, నువ్వు అలాగే రాజ్ ఇద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకదాన్ని, కానీ నీ ఆశలు అడియాసలు అవుతాయి అనగానే, అదేంటి, ఎందుకలా మాట్లాడుతున్నారు, రాజ్కి మీరు ఇక అత్తని చెప్పారు కదా అనగానే, రాజ్ అత్తనే చెప్తున్నాను, కానీ ఈరోజు ఈ రాజ్ బ్రతికే ఉన్నాడన్న విషయం కావ్యకి అపర్ణకి తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, అలాగే ఇంటి వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు వచ్చి రాజుని తీసుకొని వచ్చేస్తారు. అప్పుడు నువ్వు ఇంత కష్టపడి వేస్టే కదా, నీ శ్రేయోభిలాషగా నాకు కూడా నీతో రాజు ఉండడమే ఇష్టం, ఎందుకంటే ఆ కావ్య ఇంటిలో పెత్తనం మొత్తం కూడా తీసుకొని మమ్మల్ని ఇక పరాయి వాళ్ళలాగా చూస్తుంది, అందుకే నీకు నేను సహాయం చేయడానికి వచ్చాను అనగానే, ఇక యామిని అయితే ఏమంటారు, ఇప్పుడు రాజు విషయంలో నాకు ఒక క్లారిటీ వచ్చింది, నేను త్వరలోనే రాజుని పెళ్లి చేసుకుంటాను అనగానే, త్వరలో కాదు, ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే చేసుకొని వెంటనే ఏ ఊరో వెళ్ళిపోండి, లేదంటే ఖచ్చితంగా కావ్య సామాన్యురాలు కాదు, వచ్చి తన భర్తని తనతో పాటు తీసుకొని వస్తుంది, తన ఇంట్లో షరతు కూడా పెట్టింది, తను అనుకున్న టైంకి అనుకున్నట్టు ఖచ్చితంగా పని పూర్తి చేస్తుంది, ఎందుకంటే అది కళావతి కాబట్టి అనగానే, ఏంటి కళావతి గొప్పతనం అనగానే, నీకు తెలియంది కాదు కదా, గతం మర్చిపోయిన రాజ్ అయినా కూడా కావ్యతోనే ఉంటున్నాడంటే అర్థం చేసుకో, అక్కడ కావ్య ఎక్కడ అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉంటుంది. ఈ లోపలే యామిని ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది రూములో. యామిని ఫోన్లో ఉంది అని చెప్పి రాజ్ తీస్తాడు, ఇక కట్ చేస్తాడు. కట్ చేయగానే ఇక జీపీఎస్ ఓపెన్ చేసి ఉంటుంది. ఇదేంటి, నా కారు డీటెయిల్స్ అన్నీ కూడా ఫోన్లో కనిపిస్తున్నాయి, పార్కింగ్లో ఉందని క్లియర్గా చూపిస్తుంది, అంటే ఈ యామిని నేను ఎక్కడికి వెళ్తున్నా నన్ను ఫాలో చేయడానికి కారణం జీపీఎస్ అన్నమాట, అంత ఇదిగా నన్ను ఎందుకు వదలట్లేదు, అయినా యామిని ఏదో తప్పు చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది, అసలు యామిని క్యారెక్టర్ ఎలాంటిది, అసలు నేను ఎక్కడే ఎందుకున్నాను, ఇదంతా కూడా తెలుసుకుంటాను, యామిని నీ జీవితంలో నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే కూడా రాజ్ అయితే బయలుదేరుతాడు. ఇక మా అమ్మ నాన్న సమాధులని చెప్పింది, వాళ్ళెవరు, వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి చుట్టాలైనా ఉంటారు కదా, తెలుసుకుంటాను అని చెప్పి రాజ్ అయితే ఇక కారులో ఇక తల్లిదండ్రులు సమాధులు చూపించిన ప్లేస్కి అయితే వస్తాడు. అక్కడ ఏ సమాధులు కనిపించవు. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్. ఇదేంటి, మొన్న చూపించింది, ఇప్పుడు ఇక్కడ సమాధులు లేవు, అసలు ఈ యామిని ఏంటి, అసలు యామిని చెప్పిందంతా కూడా అబద్ధాలేనా అని చెప్పి అక్కడ ఒక తన్ని పిలిచి అడగగానే, అయ్యో సార్, ఒక మేడం మాకు డబ్బులు ఇచ్చి 2 సమాధులు ఏర్పాటు చేయమన్నారు, అందుకని ఏర్పాటు చేశాం, కరెక్ట్గా 1 నెల రోజుల వరకు ఇక్కడ ఉండాలని చెప్పింది, ఇప్పుడు 1 నెల రోజులు అయిపోయింది కాబట్టి తీసేశాం సార్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్. ఈ యామిని ఇంత ఘోరంగా నా దగ్గర అబద్ధాలు ఆడిందా, నా తల్లిదండ్రులు లేరని అసలు ఎందుకు చెప్పింది, నిజంగానే నేను అసలు యామినికి భావన అవుతానా, నా సొంత వాళ్ళైనా వీళ్ళు అని చెప్పి ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది రాజ్కి యామిని మీద అనుమానం.
ఇక యామిని వస్తుంది. బావా రేపే మనం పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోదాం బావా అని చెప్పి అంటూ ఉంటే రాజ్ ఇక ఏమి మాట్లాడకుండా సరేనని చెప్పి అంటాడు. ఇక వెంటనే బావా నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే ఈ యామిని నా తల్లిదండ్రులు లేరు కదా, నా చుట్టాలు ఎవరైనా ఉన్నారా అనగానే ఎందుకు బావా నీ చుట్టాలంటే మా అమ్మ మా నాన్న నీకు స్వయాన మేనత్త మేనమామే కదా అనగానే అవునా అయితే చుట్టాలందరినీ పిలిచి పెళ్లి చేసుకోవాలనుంది అనగానే వద్దు బావా తర్వాత కావాలంటే ఎప్పుడన్నా మనం అందరినీ పిలుద్దాం గెట్ టుగెదర్ లాగా, ఇప్పుడైతే పెళ్లి చేసుకుందాం బావా అని చెప్పి అనగానే ఇక సరేనని చెప్పి రాజ్ సరేనని తల ఊపుతాడు. ఇంతలోనే ఇక్కడికి వచ్చేస్తే కావ్య దగ్గరికి అప్పు వస్తుంది. అక్క రాజ్ బావా అసలు ఆ యామిని గురించి మొత్తం తెలుసుకున్నాను. యామిని చాలా ఘోరమైన మనిషి, బావని చాలా బాధ పెట్టి ఇక అంతకుముందు కూడా బావని ఎన్నో రకాలుగా బాధ పెట్టింది. వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉండేది, అలాగే ప్రేమగా మార్చి బావని చాలా చాలా బాధ పెట్టిందని కాలేజ్ మొత్తం కూడా చెప్తుంది. కాలేజ్లో ఎంక్వైరీ చేశాను, స్కూల్లో ఎంక్వైరీ చేశాను. యామిని చాలా ఘోరమైన మెంటాలిటీ అని తేలింది. ఇక యామినిని అరెస్ట్ చేయడం ఒక్కటే మిగిలింది అనగానే తొందరపడద్దే అప్పు, బావకి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిస్తే ఖచ్చితంగా ప్రాణానికి ముప్పు వస్తుంది కదా అనగానే అక్క నువ్వు భయపడమాకు, ఈరోజు ఖచ్చితంగా బావకి యామినికి పెళ్ళి అయిపోతుంది. అప్పుడేం చేస్తావక్క, ఖచ్చితంగా బావకి ఏమీ జరగదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక వాళ్ళ పెళ్ళి అయిపోతే మనం ఏమీ చేయలేము, ఆ యామిని బావని పట్టుకెళ్ళిపోతుంది అనగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ అవునమ్మా అప్పు, ఖచ్చితంగా ఆ యామినిని ఇక యామిని బారి నుంచి రాజుని కాపాడాలి, వాడిని ఇంటికి తీసుకొని వచ్చేవాలి, అంతే చాలు అనగానే ఇక కావ్య అప్పు ఇక అపర్ణ ముగ్గురు కూడా బయలుదేరుతారు. ఇక రాజు అయితే ఈ యామిని చాలా చాలా చెడ్డది, నా జీవితంలో నాకు కావాలనే ఇక యామిని బండారం ఇక కొంచెం తెలుసుకున్న రాజు అయితే ఇక యామినిని ఇక ఫాలో చేస్తూ రూమ్లో యామిని ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడే యామిని బండారం బయటపడిపోతుంది. ఇక కిల్లర్కి ఫోన్ చేస్తుంది. ఈరోజు నాకు ఇక నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చెయ్యాలి, ఆ రోజు కావ్యని చంపిద్దామని నీకు డబ్బిస్తే నువ్వు కావ్యని చంపలేదు, ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పకూడదు, వచ్చిన మనిషిని చంపేసే అని చెప్పి డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే తల్లిదండ్రులు వస్తారు. యామిని ఏం చేస్తున్నావు యామిని, నువ్వు రాజ్ పెళ్లి చేసుకుని ఇక క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం, కానీ నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా, కావ్యని చంపేస్తే ఇక జైలుకి తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడతారు, అప్పుడు నీ లైఫ్ అంతా ఏమవుతుందో ఒకసారి ఆలోచించు, ఇప్పటికే అల్లుడు గారికి చాలా వరకు నీ మీద అనుమానం స్టార్ట్ అయింది, తను గతం గుర్తు తెచ్చుకున్న మరుక్షణం నిన్ను వదిలేస్తే నీ జీవితం ఏమవుతుంది అనగానే రాజ్కి ఏమీ గతం గుర్తు రానివ్వకుండా ఇక నేను కొన్ని విషయాలు చేశాను, ఇక రాజ్కి ప్రతిరోజు కూడా ట్యాబ్లెట్ రూపంలో ఒక ట్యాబ్లెట్ అయితే వేస్తున్నాను, దానివల్ల గతం గుర్తు రాదు, ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటాడు కాబట్టి కావ్యని ఎప్పటికీ గుర్తు చేసుకోడు, డైలీ కూడా రాజ్ తినే పాలల్లోనూ భోజనంలోనూ ఒక మెడిసిన్ అయితే కలుపుతున్నాను, ఈరోజు రాజ్ ఖచ్చితంగా ఆ మెడిసిన్ వేసుకుంటాడు, గతాన్ని ఎంత గుర్తు చేసుకున్నా రాదు, ఆ కావ్య అపర్ణ అందరూ వచ్చి మొర పెట్టుకున్నా కూడా గుర్తురాదు, అయినా వాళ్ళు రావడం కోసం వాళ్ళు రాకముందే కావ్యని చంపించాలని ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా రాజ్ స్టన్ అయిపోతాడు. అంటే కళావతి గారు నా భార్య, అపర్ణ గారు మా అమ్మ, అసలు ఈ యామిని ఎలాంటి మనిషి, ఇలాంటి దాంతో ఎక్కడ ఉంటున్నానా నేను, నా గతం గుర్తు రానివ్వకుండా నాకు ట్యాబ్లెట్లు వేస్తుందన్నమాట, చెప్తాను దీని సంగతి ఏంటో తేలుస్తాను అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక కావ్యని ఇక ఎవరితోనో చంపించబోతుందన్న నిజాన్ని తెలుసుకున్న రాజ్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాడు. ఈ లోపల ఇక అప్పుకి విషయం మొత్తం తెలుస్తుంది. అప్పుకి చెప్తాడు రాజ్ అయితే. ఇక కావ్య, ఇక అపర్ణ, అప్పు మొత్తానికి పోలీసులు అందరూ కూడా ఇక యామిని ఇంటికి చేరుకుంటారు. కిల్లర్ అయితే చంపడానికి లేకుండా కిల్లర్ని అరెస్ట్ చేస్తుంది. అప్పు అయితే ఇంటికి రావడంతో ఇక పీటల మీద ఇక రాజ్ అయితే ఇక వచ్చి కూర్చోబోతూ ఉండగా ఇక యామిని ఒక్కసారిగా బావా ఇక తాలిబొట్టు కట్టు బావా, ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఇక సిగ్గుతో చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక ఆ కావ్య, అపర్ణ, అప్పు వస్తారు. వాళ్ళని చూసి ఇక రాజ్ అయితే కొండంత సంతోషంతో కళావతి
అని చెప్పి లెగబోతుంటే, బావా ఏంటి బావా, పెళ్లి చేసుకున్నాక కళావతిని కలవచ్చులే, పెళ్లి చేసుకో బావా, నా మెడలో తాళి కట్టు బావా అనగానే తాళిని తీసుకొచ్చి ఇక కావ్య మెడలో వేస్తాడు. ఒక్కసారిగా దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది యామినికి. యామిని బావా అనగానే నోరు ముయ్యని చెప్పి చంప చెల్లుమని వాయిస్తాడు. నాకు గతం మర్చిపోయానని నన్ను యూజ్ చేసుకొని చివరాఖరికి నా తల్లిని, నా భార్యని, వీళ్ళందరినీ పరాయి వాళ్ళని చేసి నువ్వు మాత్రం నాకు అయిన దానిలా నా పక్కన నుంచుంటావా? నీ గుట్టంతా నాకు తెలిసింది. చూడు యామిని, నువ్వు ఇంకా మారలేదా? ఒకప్పుడు నిన్నుగా నేను ఎప్పుడు ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇష్టపడతాను? నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది. నువ్వు రోజు వేసిన మెడిసిన్ ఈ రోజు నేను వేసుకోలేదు. అందుకే నాకు ప్రతి విషయం కూడా జ్ఞాపకం వచ్చింది. నా అమ్మ, నా భార్య అందరూ నాకు గుర్తుకు వచ్చారు. నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుతాను. నువ్వు మాత్రం జైల్లో చెప్పకూడదు తిని బ్రతుకు అని చెప్పి రాజు అయితే మొత్తానికి ఇక యామినికైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. యామిని పిచ్చిదానిలాగా సైకోలాగా మారిపోయి రాజ్ నిన్ను ఆ కావ్యని బ్రతకనివ్వను, నాకు దక్కనిది ఎవరికి దక్కడానికి వీల్లేదు అని చెప్పి ఇక రెచ్చిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా కావ్య, అప్పు, అపర్ణ ముగ్గురు కలిసి 3 సార్లు చెంపలు పగలకొట్టి అరెస్ట్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.